అయ్యగారు అయ్యగారే అయ్యగారు ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయితే నోటికి వచ్చినట్టు కుయిపోక ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కపోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు ఇలా బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ బట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను, నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం అనండి. అనండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతాను కుక్కలాగా నిన్ను. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్ సీజన్ నీకు నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్ లో చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక అడుగు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేకనండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. అగో మిస్టర్ రంజిత్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కి దొరకకుండా ఇప్పటికి 68 హత్యలు అకారణంగా చేసిన సాడిస్ట్ మళ్ళీ మరో హత్య చేశాడు. ఎక్కడ సార్? వైజాగ్ వెళ్లే హైవేలో పూజారిని అనవసరంగా కాల్చి చంపాడు. సో హంతకుడు వైజాగ్ వైపు వెళ్తున్నట్టు అర్థమవుతోంది. వైజాగ్ వైపు ఎందుకు వెళ్తున్నట్టు? మెంటల్ హాస్పిటల్ చేయడానికేమో. సారీ సార్. సో మీరిద్దరు మారు వేషాల్లో హైవేలో వెళ్తూ హంతకుడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే సార్. నేను హంతకుడి కంటే 10 ఆకులు ఎక్కువే చదివాను సార్. హంతకుడి కంటే నేను ఎప్పుడు 10 అడుగులు ముందే ఉంటాను సార్. వస్తాను సార్. సార్, ఆ హంతకుడు పలానా భయంకర సాడిస్ట్. వాడిని పట్టుకోవడానికి బఫూన్స్ పంపిస్తున్నారేంటి? ఎస్, కావాలనే పంపాను. యూనో, ఒక్కోసారి బఫూన్లే హీరోలు అవుతారు. అసిస్టెంట్, ఇలా ఎంత దూరం వెళ్తాను రా. హంతకుడు దొరికే లోపు మనం హైవేలోనే రిటైర్ అయ్యేట్టుగా ఉన్నాం. కరెక్టేనండి. అది హంతకుడు. హంతకుడిని బెదర కొట్టావు. ఏడ్రా హంతకుడు? అంత అవుతుందేనండి, మీరు అలర్ట్ గా ఉండటం కోసం అలా అంతే. ఆహా, అలర్ట్ గా ఉండకపోతే ఈ పాటికి రైట్ పైకి వెళ్ళిపోవాలి. ఎందుకని కొట్టారా? తమరి చిన్న మీద బాగా పని చేస్తాని. సరే గాని ఇది ఊడిపోయింది, ఎట్టా వస్తావు ఇప్పుడు? ఊడిపోతే ఏంటండి, మీ బైక్ ఉంది కదా, దాని వెనక సీట్లో కూర్చుంటాను. నువ్వు కూర్చుంటే పక్కన కూర్చోవాల్సిందే గాని నా ముందు వెనక ఎవ్వరు కూర్చోడానికి లేదు. నేను స్వయం కృషితో పైకి వచ్చినండి. అంటే చెప్పులు గుట్టి పైకి వచ్చారండి? చెప్పుచ్చు కొడతా, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడారు. సరేగానే నువ్వు ఇక్కడ ఉండవు,
ఇందాక దారిలో వస్తుంటే మెకానిక్ షెడ్ కనపడింది కదా, నేను వెళ్ళి మెకానిక్ తీసుకొస్తా. వెనక సీట్ లో కూర్చోడానికి పనికిరాను అండి, నేనెందుకు కాపలా కాస్తాను? మీరే కాపలా కాసుకోండి, నేనే వెళ్ళి మెకానిక్ తీసుకొస్తాను. ఏమన్నా ఇదిగో ఆ హంతకుడు కానీ ఇటు వస్తే కాస్త మాటలు పెట్టాపండి, నేను అరెస్ట్ చేస్తాను. అదేంటండి మళ్ళీ ఆగిపోయింది డొక్కుబండి? బండి ఆగడం కాదురా, నా కడుపులో ఎలకలు పరిగెత్తి ఆకలి. మీకు ఎలుకలు పరిగెడితే నాకు ఇక్కడ ఎలుగు పండ్లు పరిగెడతా. ఆకలి. అబ్బా హోటల్ రానివ్వండి. ఆకలిరా. అబ్బా ఆకలి మరి ఎంత ఆకలి? ఎలాగ మరి? ఇదిగోండి తినండి. నీకు మళ్ళీ నేను గడ్డి తినేవాడు అనుకున్నావా? మరి లేకపోతే ఈ అడుగులో మీకు మిరపట్లు పెసరట్లు అబ్బదోషాలు దొరుకుతాయి. దొరుకుతాయి. ఎక్కడా? Come with me. ఒకవేళ వీడే అంతకుడేమో. మరదే మనిషిని చూసి అంచనా వేయడం తెలుసుకోవాలరా సన్నాసి. అటు చూడు ఎంత పవిత్రంగా ఉన్నాడో, చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఏదవ సందేహాలు మానేసి ఫాలో మీ. కమింగ్. అమోఘన్ సార్. అద్భుతం సార్. అంతకంటే ఏరేం చెప్పలేను సార్. మీ కోర్టులో మినీ హోటల్ మెయింటైన్ చేస్తున్న మీ తెలివికి జోహార్ జోహార్ జోహార్. సార్ మా మీద ఇంత లవ్ ఎందుకు ఏర్పడింది సార్ మీకు? డోంట్ సే లైక్ దాట్. మీ మీద నాకు లవ్ ఉంటే నా ట్రీట్మెంటే వేరు. బై ది బై, మీరెవరు? మేమెవరో ఎవ్వరికి చెప్పకూడదు సార్, కానీ దోశలు తిన్న విశ్వాసంతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. లీక్ చేసేస్తున్నా. నేను సిబిఐ ఆఫీసర్ని, వాడు నా అసిస్టెంట్. సార్ శాడిస్ట్ అంతకుడు ఏరియాలో తిరుగుతున్నట్టు తెలిసింది, మేము మారువేషంలో వాడిని పట్టుకుందామని వచ్చాము. గుడ్ గుడ్, వెరీ గుడ్. గుడ్ 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 గుడ్. నన్ను తేలిక తీసేయకండి సార్. సార్ మీకెవరైనా గల్లలుంగితో, బుర్ర మిసాలతో, బొగ్గ మీద కత్తిగాడితో, చేతిలో తుపాకీతో కనబడితే ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేసేయండి. మేము ఇక్కడ సెట్ చేస్తుంటాం. వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అనేస్తాం. వెయిట్ వెయిట్ వెయిట్. ఓ మై గాడ్. 1 మినిట్ వెయిట్. నేను పోలీసు వాళ్ళు దొంగతనం చేస్తే తప్పంటావా? మధ్యలో చేస్తే 6లో హాఫ్ డిస్కౌంట్ ఉంటుంది. మనం ఈ హైవేలో ఫుడ్ లేక చేస్తున్నాం కదా, ఈ మినీ హోటల్ కోర్టు కొట్టేస్తే ఎట్టుంటదంట? మీకు అదే ఐడియా వచ్చిందా? నాకు అదే ఐడియా వచ్చింది. మరి ఇంకా కలిసాం, తొందరలో పొద్దు చేసి మళ్ళీ వచ్చేస్తాడు. నౌ ఐ లైక్ యు బోత్. ఇదేంట్రా మనవాడు కోటు కొట్టేసి వెళ్ళిపోతుంటే ఐ లైక్ యూ బోత్ ఆఫ్ యూ అంటాడేట్రా? అది వాడి మంచితనం లేండి. పదండి మనం పారిపోదాం. పిచ్చోడు రాయ్. మనం ఇక్కడ ఉండంగానే హార్న్ కొట్టి మరీ స్పీడ్కి వెళ్తున్నాడంటే డెఫినెట్ గా అంత కూడా ఉంటాడు రా. నిజమే సార్. కర్మ కర్మ, సమయానికి వెహికల్ పనిచేయడం మానేసింది. ఇప్పుడు ఎట్టరా సార్? పరిగెత్తుకెళ్ళి పట్టుకున్నాం సార్. అదిగో టాక్సీ వస్తున్నా. ఆ డైలాగ్ ఎక్కడ పడితే అక్కడ వాడకరా. అలాంటి ఇంపార్టెంట్ డైలాగ్ ఎక్కడ వాడాలో నాకు బాగా తెలుసు. ఫాలో మీ. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఫాలో దట్ కార్. భలే టైమింగ్ లో చెప్పారు సార్. మన అదృష్టం బాగుంది కాబట్టి వాడు కారులో లేడు, లేకుండా కారు వెళ్ళిపోయేది, మన అట్ల కోటి ఇక్కడనే మిగిలిపోయేది. వీఆర్ లక్కీ ఫెలోస్. ఆకలి దంచేస్తుందిరా, వడ్డించు. అబ్బాబ్బా ఎప్పుడో రెడీ చేసినండి, మీదే ఆలస్యం. ఏంట్రా ఎన్ని చేసావు? ఎన్ని ఉన్నాయండి? ఇది మేకండి, ఇది కూడండి, నేల మీద తిరిగేటివి. ఇది చేపండి, అది పీతండి, అది రొయ్యండి, నీళ్ళలో తిరిగేటివి. ఇకపోతే అది కొంగండి, ఇది పెట్టండి, గాల్లో ఎగిరేటివి. ఇక బాగా తినండి. తినమని ఏడుస్తూ చెప్తావి, నవ్వుతూ చెప్పచ్చుగా. ఎలా చెప్పమంటారండి? ఇక్కడేమో మీరు తినలేక తెస్తున్నారు, అక్కడ లాకౌట్ వాళ్ళ కార్మికులేమో తిండి లేక తెస్తున్నారు. అబ్బా ఎంత కమ్మటి మాట చెప్పావురా, ఇంకొక్కసారి చెప్పు. అక్కడ లాకౌట్ వల్ల కార్మికులు తిండి లేక తెస్తున్నారు. ఇంకోసారి చెప్పు. అబ్బా తిండి లేక తెస్తున్నారండి. అట్ట విసుక్కు తెస్తామేట్రా, మామూలుగా చెప్పచ్చుగా. ఏంట్రా ఇవన్నీ? డాక్టర్ గారు రాసి ఇచ్చిన టాబ్లెట్స్ అండి. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తునండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి.
ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి ఆ కత్తిటి. ఇదిగోండి. అన్సీజన్ లో పుట్టి ఎదవా దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచానంటే నేను కాదురా నువ్వు వెళ్తావు నరకానికి. దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి చావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ చావుకు వస్తుంది.